వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. ఈరోజు మనతో పాటు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింత మోహన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. మొన్న షర్మిల గారు వచ్చి స్టీల్ ప్లాంట్పై నిరసన దీక్ష ఏదో షోయింగ్గా ఇలా చేసేసి వెళ్ళిపోయారు. దీనిపై ఏమంటారు? ఎవరైనా ఏమైనా చేయొచ్చు. మన స్టీల్ ఫ్యాక్టరీని మనం కాపాడుకోవాలి. ఈ స్టీల్ ఫ్యాక్టరీని ప్రస్తుతానికి కాపాడగలిగిన వాడు ఒకడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి 5 నిమిషాలు పని. మోడీ దగ్గర పోయి మోడీ ఇది ఆపంటే ఆపేస్తారు. కాబట్టి ఇవన్నీ డొంక తిరుగుడు వ్యవహారాలు బయలేదు. వారి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ చంద్రబాబు ఇంటి దగ్గర పోయి ఆయన కన్సల్ట్ చేస్తే ఆయన ఈ సమస్యని 5 నిమిషాల్లో పరిష్కారం చేస్తారు. అయితే మీరు చంద్రబాబు ఇంటికి వెళ్ళమంటున్నారు. అమరావతి విషయంలో కేంద్రం ఢిల్లీలో పోట్లాడారు. అయినా లాభం లేకపోయింది. ఈలోపు పార్టీ కూడా మారిపోయింది, గవర్నమెంట్ కూడా మారిపోయింది. ఇప్పుడు ఎంత చేసినా ఫలితం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? మా చంద్రబాబు రాజకీయంగా చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడు. ఈరోజు రేపు ఉండకపోవచ్చు. అందుకని నేను ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను. చంద్రబాబు మహర్దశలో ఉన్నాడు. ఈ దశలో అతను అనుకొని మోడీ ఇది ఆపునైనా ఇది నా రాష్ట్రం అంటే అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అహింసకి వెళ్తూ ఉంటుంది ముందుకే అని చెప్పేసి అన్నారు. మరి హైదరాబాద్ విషయానికి వస్తే హైడ్రాల విషయంలో జరుగుతున్నది ఏంటి అసలు? అమ్మ, నేను అది పేదవాళ్ళకి అన్యాయం జరగకూడదు, దాన్ని మేము ఖండిస్తాం. ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి అలా జరిగితే మేము కాదనం. ప్రత్యేక హోదాపై ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు కాంగ్రెస్ ఆధ్వర్యంలో? అమ్మ, ప్రత్యేక హోదా మా పార్టీ వస్తేనే అది సాధ్యం. మా పార్టీ లేనప్పుడు అది రాదు. ఏపీలో ఎలాంటి అభివృద్ధి పథకాలు చేసి మీరు ముందుకు వద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకులు లేరనే వాదన వినిపిస్తుంది. అమ్మ, ఈరోజు ఉన్నది సమస్య నిరుద్యోగం, అధిక ధరలు, రెండోది అధిక ట్యాక్సులు. వీటిని మనం కంట్రోల్ చేయాలి. దీనిపైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటాలు చేయాలి. ఆ పోరాటాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తుంది. మాకు అసెంబ్లీ లెవెల్లో మంచి నాయకులు లేరు. ఉన్నోళ్ళంతా వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కొంత నిదానంగా వస్తానంటున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం. అక్కడ హర్యానాలో మేము అధికారంలోకి వస్తున్నాం, మహారాష్ట్రలో వస్తున్నాం, జమ్మూ కాశ్మీర్లో వస్తున్నాం, ఆంధ్రాలో కూడా సరైన సమయంలో వచ్చేస్తాం. దేవుడికి రాజకీయ రంగును పొలమడం ఇదివరకు ఎప్పుడైనా ఉందా? ఇదే ఫస్ట్ టైం అమ్మా. ఎవరు దేవుడి దగ్గర పోయి మాట్లాడే ధైర్యం, హక్కు ఎవరికి లేదు. మేము కూడా తిరుమల పుణ్యక్షేత్రం పోతే మాట్లాడడం, కిందకు వచ్చి విశాఖపట్నంలో మాట్లాడతాం, లేకుంటే బెజవాడలో మాట్లాడతాం. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు అనవసరంగా బురదలో కాలేశాడు. అది నేను ఖండిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. సో ఇదండి చింతమోహన్ గారు ఏమంటున్నారంటే ఏదైనా సరే తేగల సత్తా చంద్రబాబు గారికే ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ ఉద్దండుగా ఉన్నారు కాబట్టి ఆయన వల్ల అవుతుంది. ఒక స్టీల్ ప్లాంట్ అయినా, ప్రత్యేక హోదా అయినా, అమరావతి రాజధాని అయినా సరే అంటున్నారు. మరిన్ని వార్తలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి విఎస్టీ న్యూస్.